ప్యాకెట్ పౌడర్తో జున్ను చేసిన చాలా బాగా వచ్చిందండి. ఈ జున్ను కూడా చాలా గట్టిగా గడ్డలా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. జున్ను పాలు లేకుండా కేవలం ఈ జున్ను పౌడర్తో గడ్డలాంటి జున్ను ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్, ఒక 1/2 కిలో బెల్లం, అలాగే 3 యాలకులు, కొద్దిగా సొంటు, అలాగే కొద్దిగా మిరియాలు. ఇప్పుడు జున్ను తయారు చేసుకోవడానికి ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టి మెత్తగా పౌడర్ కింద చేసేసుకుందాం. వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకుని మనం ముందుగా తెచ్చుకునే ఫుల్ క్రీమీ మిల్క్ తీసుకుని 1/2 లీటర్ దీంట్లో వేసుకుందాం. మనం తెచ్చుకున్న ఈ జున్ను పౌడర్ని వేసుకొని 1/2 లీటర్ పాలకి ఒక ప్యాకెట్ సరిపోతుందండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లోనే ఇప్పుడు మనం పెట్టుకొని బెల్లం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. సొంటి పొడి కూడా వేసేసుకొని కలుపుకుందాం. బాగా మిక్స్ అయిన తర్వాత ఒక స్టైనర్తో వేరొక దాంట్లోకి వడకట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని దాంట్లో స్టాండ్ పెట్టుకొని మనం వడకెట్టుకొని జున్ను పాలను కూడా దీంట్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. దీనిపైన మూత పెట్టేసుకొని పైన కూడా దీనిని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సిమ్లో పెట్టుకొని జున్ను బాగా ఉడుకుతుంది. ఇప్పుడు జున్ను ఉడికిందో లేదో చూద్దామండి. ఇలా చాకుకి పాలు అంటుకోకుండా ఉన్నాయి కాబట్టి జున్ను ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు తీసి చల్లారబెట్టేసుకుందాం.